గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా నేనైతే వర్క్ కంప్లీట్ చేసుకుని మా బాబుని అయితే పికప్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ అసలు శివాలయంకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నా, బట్ అసలు కుదరలేదన్నమాట లాస్ట్ వీక్. సో మార్నింగ్ అయినా ట్రై చేద్దాము, వెళ్దాము అని చెప్పి ఇంట్లో పనులంతా తొందరగా చేసుకున్నా. అయినా కానీ కుదరలేదన్నమాట. ఇంట్లో పనులన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, బాబుని రెడీ చేయించుకొని ఇవన్నీ స్కూల్కి తోడుకొని రావడం ఇంకొక ఎత్తు అన్నమాట. ఎంత పనైనా కంప్లీట్ చేసుకునేవచ్చు కానీ, బట్ ఈ పిల్లలతో ఏగడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అంటే అస్సలు ఓపిక ఉండదన్నమాట. సో ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దాము అని చెప్పి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ కదా, ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన ట్రాఫిక్లోనే ఉన్నాము. నార్మల్గా ఇంటికి వెళ్ళాలి అంటే వేరే రూట్ వెళ్తాము, ఆ రూట్లో అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. సో ఇంకా ఆల్మోస్ట్ మనం సిగ్నల్ క్రాస్ అయ్యి వెళ్ళిపోదాము అనుకునే లోపల కరెక్ట్గా సిగ్నల్ అయితే పడింది. అట్లుంటుంది మన అదృష్టం, మన టైమింగ్ అన్నమాట. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా అట్లీస్ట్ ఒక మినిమం 15 మినిట్స్ అయినా కూర్చోవాలి. టెంపుల్లో బాగా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి రిలాక్స్గా ఉంటుంది అని అయితే అనుకున్నా. కానీ ఇక్కడ చూసారా, ఇది క్యూ అన్నమాట టెంపుల్కి. అక్కడ స్టార్టింగ్లో ఎక్కువ లైటింగ్స్ ఉంది కదా, అక్కడ అన్నమాట టెంపుల్. అంత పెద్ద క్యూ ఉంది. అసలు నేను దూరం నుంచి చూసే లోపల ఏంది రబ్బా ఇంత పెద్ద క్యూ ఉంది అనుకున్నా. ఈరోజు కూడా ఇంకా దేవుని దర్శనం అవ్వదేమో అనేసి అనిపించింది. బట్ ఎట్లయినా సరే ఖచ్చితంగా ఈరోజు ఆ దేవుని దర్శనం చేసుకునే వెళ్ళాలి అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయా. సో ఇంకా ఫైనల్గా అయితే చూసారు అంటే ఇక్కడ మనం దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈజీగా క్యూలో మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటాము. ఆ తర్వాత ఒక అన్న చూసి మమ్మల్ని ఇంకా చిన్న బాబుని పెట్టుకుని ఉన్నాను కదా అని చెప్పి, సరే మీరు రండి మా అని చెప్పి టెంపుల్లోకి అయితే తోడుకొని పోయినారు. నేను వచ్చేటప్పుడు యాక్చువల్గా అట్లీస్ట్ ప్రశాంతంగా ఒక 15 మినిట్స్ అయినా ఉందాము అనుకున్నా. 15 మినిట్స్ కాదు కదా, 1 మినిట్ కూడా ఇవ్వలేదన్నమాట ఆ దేవుణ్ణి చూడడానికి. సో ఇంకా ఫైనల్గా నేనైతే దేవుని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 8:15 అయితే అవుతుంది. నేను లాగౌట్ చేసింది 6 o'clockకి, బట్ ఇల్లు వచ్చి చేరేసరికి 8:15 అయితే అయిందనమాట. అస్సలు సీరియస్గా అస్సలు ఓపిక లేదు వంట చేసుకోవడానికి. కాలేదు కదా అని చెప్పి అట్లా 1 మినిట్ కూర్చున్నా సరే ఇంకా అయిపోయినట్టే, అస్సలు చేసుకోలేమన్నమాట. ఇంకా అట్లని బయట తెచ్చుకొనైనా తిందామా అంటే ఇంట్లో అన్నీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు బయట తీసుకొని వచ్చుకొని తినడము అని చెప్పి అనిపించింది. ఇంకా ఆ లోపల మా ఆయన కూడా కాల్ చేసి ఏమన్నా ఆర్డర్ పెడతాను అట్లానైతే చెప్పినారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఈ రోజుకి బయట నుంచి తినేసే అని చెప్పి ఇంకా నేనే వద్దు అని చెప్పిన. ఇంట్లో అన్నీ ఉంది, కొంచెం ఇంకొక 15-20 మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసి చేసుకున్నాము అంటే హ్యాపీగా మేము కూడా తింటాం కదా అని చెప్పి అన్నాను. అసలే అలసిపోయినాము. ఈ అలసటలో ఏమైనా మంచిగా అరువుగా తినాలి అనిపించింది. ఎప్పుడు ఇడ్లీ, దోశ, సాంబార్ అదంతా కామన్గా నార్మల్గా తింటూ ఉంటాం కదా. సో ఇంకేం తిందాము అని అయితే ఆలోచిస్తే ఇంకా నాకైతే మసాలా దోశ అయితే గుర్తొచ్చిందనమాట. ఒక పక్క మస్తు ఆకలిగా ఉంది, ఇంకొక పక్క అస్సలు పేషియన్స్ లేకుండా ఉంది. బట్ పిల్లలు అయితే సీరియస్గా నాకు అస్సలు అర్థం కాదు. ఎంత ఈవినింగ్ టైంకి వచ్చినా కానీ మా బాబు అయితే అస్సలు ఆకలి అని అయితే చెప్పడనమాట. తినిపించే ప్రతిసారి బలవంతంగా మనమే కూర్చోరా తినరా అని చెప్పాలి. బట్ నాకు అట్లా కాదు, వచ్చిన వెంటనే తినేయాలి అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే మా అత్త మా ఆయన ఉన్నారు కాబట్టి నేను వచ్చే లోపల రెడీగా ఉంటుందన్నమాట ఏదో ఒకటి తినడానికి. కాబట్టి నేనైతే వస్తానే కూర్చుంటా తినడం కోసము. బట్ ఇప్పుడు నేను ఒకటే ఉన్నాను కాబట్టి నేనే చేసుకోవాలి అన్నీ. ఇంకా మసాలా దోశకు కావాల్సింది అయితే మొత్తం ఒకసారిగా కట్ చేసి పెట్టుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే మా బాబు కూడా ఒక సైడ్ కూర్చుని ఆడుకుంటూ అయితే ఉన్నాడు. వాడికైతే అసలు ఆకలి అని కూడా స్టార్ట్ చేయలేదు అడగడము. ఆకలికి అసలు నేను ఈ ఉల్లగడ్డ కూడా తింటాను. ఆకలి పైన ఉన్నప్పుడు మనకి ఏం తిన్నా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ ఈ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయిందన్నమాట, మసాలా స్టఫింగ్. ఇంతకు ముందు అయితే మా ఆయన అయితే ఒకసారి మసాలా దోశ అయితే చేసి పెట్టినారు. అంటే హోటల్లో ఎట్లా ఉంటుంది, పల్సగా మసాలా అంతా వేసి రోల్ చేసి దోశ ఇస్తారు కదా, ఆ స్టైల్లో అయితే చేసినారనమాట. సీరియస్గా సూపర్గా ఉన్నింది మా ఆయన చేసినప్పుడు.
నేను వీడియో తీస్తాను అని చెప్తే అస్సలు ఒప్పుకోరనమాట. వీడియో అంతా తీయద్దు ఇదంతా అట అనేసి అంటారు. ఎందుకో నాకైతే అర్థం కాదు. మసాలా స్టఫింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. సో ఇంకా ఆ లోపల ఇంకా క్యారీ బాక్సెస్ ఇంకా మిగిలిన సామాన్లు అయితే ఉంది. దాన్ని అయితే వాష్ చేసి పెట్టుకునేస్తాను ఇన్ బిట్వీన్. లేదు అంటే ఇంకా తినేసిన తర్వాతే అన్ని పనులు చేసుకోవాలి అంటే నా వల్ల అస్సలు కుదిరే పని కాదు. వన్స్ నేను తినేసినాను అంటే వీలైనంత వరకు నాకు చాలా లేజీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి తినకముందే మ్యాక్సిమం అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇప్పుడు కూడా ఉండే సామాన్లు అయితే వాష్ చేసి అయితే పెట్టుకునేస్తాను. ఒకవేళ అదే మా హస్బెండ్ కుకింగ్ చేసినారు అంటే కిచెన్ లాగా ఉండదన్నమాట. ఎక్కడ దింపింది అక్కడనే పెట్టేస్తారు, చెత్తగా పెట్టేస్తారు. ఇంకా మనమైతే ఏం చెప్పలేము కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్పి. సో అట్లీస్ట్ ఏదో ఒకటి మనకి ఇష్టమైంది కుక్ చేసి అయితే ఇస్తున్నారు కదా అని చెప్పి అట్లా సంతోషపడుకోవాల్సిందే. ఇంకా అది మొత్తం తినేసి ఆ తర్వాత ఇంకా నేనైతే సర్దుకుంటా ఉంటాం మా ఆయన కుకింగ్ చేసినప్పుడు అయితే. కానీ మనం లేడీస్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము అంటే కుకింగ్ చేస్తూ ఆ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా పనులు అయితే ఉంటే ఆ పనులంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటా ఉంటాము సైడ్ బై సైడ్. సో ఇంకా నేను కూడా అట్లే ఆల్మోస్ట్ ఇంకా ఎలాగో సామాన్లు కూడా కడిగేది అయితే అయిపోయిందనమాట. షింక్ కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చి స్టఫింగ్కి చూసారు అంటే ఆల్మోస్ట్ స్టఫింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి బాగా మిక్స్ అయితే చేసేస్తున్నాను. మసాలా అనేది ఎక్కువ వాటర్గా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. చూడగానే అసలు నాకు మౌత్ వాటరింగ్ అనమాట, ఎప్పుడు తింటామా అని చెప్పి. సో ఇంకా ఫైనల్గా నేనైతే దోశ కూడా ప్రిపేర్ అయితే చేసేస్తా ఉన్నాను. ఆ దోశ పెనం వేడయ్యే లోపల నేనైతే ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తా ఉన్నాను అనమాట. సో మళ్ళీ ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత చేసుకోవాలి అంటే కష్టం కదా. సో తినేదానికి ముందుగానే మనం మంచిగా ఇల్లు అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా చూసారు అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. తినిన తర్వాత ఉన్న సామాన్లు అయితే వాష్ చేసి పెట్టుకోవడము ఆ ఒక పనే ఉంటుంది ఇంకా. సో ఇంకా ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన దాన్ని అయితే క్యారీ బాక్సెస్ అయితే ఇట్లా ఒక సపరేట్ పెనంలో అయితే తీసి పెట్టేస్తాను. వేరే చోటంతా పెట్టినాము అంటే మళ్ళీ అవసరానికి దొరకదన్నమాట. కాబట్టి క్యారీ బాక్సెస్ మాత్రం సపరేట్గా ఒక దాంట్లో అయితే పెట్టేసుకుంటాను నేను. ఈ పనులన్నీ చేసుకునే లోపల ఇంకా పెనం కూడా వేడైపోయింది. ఈ విధంగా వాటర్ చల్లుకొని చేసుకోవడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. సో ఇంకా ఈ దోశ అనేది ఇట్లా వేసుకున్న తర్వాత దోశ పిండి కూడా మనకి బాగా మంచిగా ఉండాలన్నమాట. అప్పుడే దోశ సాఫ్ట్గా వస్తుంది. ఇంకా మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే దీనిపైన పల్చగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత దీనిలో మనం గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ యాడ్ చేసుకుంటే కొంచెం హెల్తీగా ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట. లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్లేట్ వేసి మూసిపెట్టి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు అయితే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. దోశ కూడా సాఫ్ట్గా వచ్చింది, అలాగే మంచిగా రోస్ట్ అయితే అయిందన్నమాట. ఇంకా నేనైతే 2 దోశలు అయితే చేసుకున్నా. మా బాబుని అడిగినాను దోశ తింటావరా మసాలా దోశ అని చెప్పి. వాడైతే నాకు వద్దు, నాకు ఎగ్ దోశ కావాలి అన్నాడు. సో వాడి కోసం అయితే నేను ఎగ్ దోశ అయితే చేశాను. నా కోసం అయితే ఇట్లా మసాలా దోశ అయితే చేసుకున్నాను గైస్. ఎట్లా ఉంది అంటే సీరియస్గా అస్సలు చెప్పలేను మాటల్లో, అంత బాగుందన్నమాట. అసలు నాకు తింటా ఉంటే ఇంకా తొందరగా తొందరగా తినాలి అని చెప్పి నోట్లో అసలు లాలాజలం వస్తుంది. అంత బాగుందన్నమాట మసాలా దోశ అనేది. అంటే మనం ఆల్రెడీ టయర్డ్ అయిపోయి వస్తాం, ఈ విధంగా వేడిగా మనకు తినాలి అనిపించింది తిన్నాము అంటే అంత బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే నేనైతే మసాలా దోశ అయితే చేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. చట్నీ కూడా అవసరం లేదన్నమాట, దీంట్లోనే ఆల్రెడీ స్టఫింగ్ ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంది. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఈరోజుటికైతే ఇంతే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, బాయ్.